ఏదైనా జంతువు లక్షల్లో ఉంది అంటే యానిమల్ లవర్స్ నమ్మొచ్చు. కానీ ఒకే ఒక జంతువు చెమట మరియు మలం కూడా లక్షల్లో విలువైంది అంటే నమ్మడానికి వింతగానే ఉంటుంది కదా! సహజంగా స్వెట్ అనగానే చిరాగ్గా ముక్కు పట్టుకొని దూరం జరగడానికి ప్రయత్నిస్తాం. కానీ ఈ జంతువు యొక్క స్వేదం పర్ఫ్యూమ్స్‌లో కూడా వాడుతుంటారు. గలీన్ చాలిమా, ఛానల్ నంబర్ 5, టామ్ ఫోర్డ్ నాయిర్ అనేవి ఈ జంతువు నుంచి వచ్చినవే. దీన్నే మనం సివెట్ క్యాట్ అంటాం. ఇది స్వేదం అని చెప్పే కన్నా దీని పెరీనియల్ గ్లాండ్స్ నుంచి ఉత్పత్తయ్యే ఒక ద్రవం పర్ఫ్యూమ్స్‌లో వాడుతుంటారు అంటే బావుంటుంది. దీన్ని మనం తెలుగులో పునుగు తైలం అంటాము. అలాగే ఈ జంతువుని పునుగు పిల్లి అంటారు. మరి దీని మలం గురించి ఎప్పుడైనా విన్నారా? అవును. మనం ప్రఖ్యాతిగాంచిన కాఫీ పేరు వినుంటాం. చైనా, ఫిలిప్పీన్స్‌లో తాగే కోపి లువాక్. అవును. దీని మలం నుంచి వచ్చిందే. ఈ సివెట్ క్యాట్ మంచి పండిన కాఫీ గింజల్ని సెలెక్ట్ చేసుకొని తింటుంది. ఇది దాని జీర్ణాశయంలో కాఫీ గింజల్లో ఉండే ప్రోటీన్‌ని బ్రేక్ చేసి టేస్ట్ ఆల్టర్ చేసేలా చేస్తుంది. దాని ద్వారా గింజల్లో ఉండే బిటర్‌నెస్ పోయి స్మూత్‌గా తయారవుతుంది. దాన్ని మల్టిపుల్ టైమ్స్ కడగడం ద్వారా దాని పై లేయర్ మొత్తం శుభ్రం చేస్తారు. తర్వాత దాన్ని ఎండబెడతారు. దాని తర్వాత దాన్ని హల్లింగ్ చేస్తారు. అంటే పై పొరని తొలగించి సార్ట్ చేస్తారు. ఆ తర్వాత దీన్ని రోస్ట్ చేస్తారు. దీన్ని కాఫీ గింజల్లాగా అమ్ముతారు. దీనినే మనం ఎందుకు ఎంచుకోవాలి అంటే, ముఖ్యంగా సివెట్ క్యాట్ చేసే 3 పనులు. 1, అది రైపెన్ గింజల్ని మంచిగా సెలెక్ట్ చేసుకోవడం. 2, దాని ఎమైనో యాసిడ్ ప్రొఫైల్‌ని మార్చడం. 3, దాని టేస్ట్ ఆల్టర్ చేయడం. ఇది కేవలం ఈ సివెట్ క్యాట్ ద్వారా మాత్రమే అవుతుంది. దీనివల్ల ఇది ఎక్స్‌పెన్సివ్ అలాగే టేస్టీగా ఉండడం వల్ల ఎక్కువగా తాగడానికి ఇష్టపడుతున్నారు.